ప్రేక్షక మహాశయులకు ప్రణామం. సెల్వరాజ్ గారు చాలా అద్భుతమైనటువంటి కామెంట్ పెట్టారు. దానికి వివరణగా ఇంత ఇవ్వాల్సి వస్తున్నది. ఫస్ట్ పార్ట్ మీరు చూశారు, ఇప్పుడు రెండవ భాగం దీంతో సమాప్తమవుతున్నది. ఇది చూడండి. నా ప్రియ సెల్వరాజ్ గారు, సత్యాన్ని గ్రహించండి. అందరూ, మీరే కాదు, సర్వులు సత్యాన్ని గ్రహించండి. మనం అందరం కూడా వేదాన్ని ప్రమాణము, వేదాలి ప్రమాణముని, వేదాన్ని గొప్పగా చెప్పుకుంటూ వస్తుంటున్నాం. కానీ వేదాలలో ఏం చెప్పారో మనకు అర్థం కాకుండా ఉంది. అయితే ఇప్పుడు వేదంలో పరమాత్మ గురించి ఏం చెప్పింది ఒకసారి ఆలోచించండి. అనాది స్వరూపుడు అనగా సంయోగముచే ఉత్పత్తి, వియోగముచే నాశము లేనివాడు, మాతాపితాదులు గర్భవాసము, జన్మము, వృద్ధి, మరణములు మునగలేనివాడు. క్లియర్ గా చెప్పేసేసింది. పరమాత్మకు జన్మము లేదు, పరమాత్మకు వృద్ధి లేదు, పరమాత్మకు నాశనము లేదు, మాతాపితాదులు లేరు అని క్లియర్ గా చెప్పింది. చెప్తూ మరి లాస్ట్ లో ఏమన్నది ఈ మంత్రం చివరి భాగంలో, ఒక్క పరమాత్మనే ఉపాసించవలేను అని చెప్పింది. మరి ఒక్క పరమాత్మనే ఉపాసించమని చెప్పినప్పుడు మరి ఇందాక మీరు చూపించిన దాంట్లో ఈ యొక్క ప్రకృతిని, పరమాత్మను ఇద్దరినీ కూడా పూజించవలను అని చెప్పేసి దాంట్లో కనబడింది. ప్రకృతిని పూజించవలెను అని మీకు ఎక్కడ కనబడింది? ఇది ఎలా అనువాదం అయింది మీకు? ఇక్కడ నుంచి ఒకసారి వివరణ మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇక్కడ మాత్రం ఈ మంత్రం మనకు అర్థమైంది, ఒక్క పరమాత్మనే ఉపాసించవలయను అని క్లియర్ గా చెప్పింది. 9వ మంత్రం మీరు ఆల్రెడీ చూసేసారు దాన్ని, ఇంకా అది చెప్పను. 10కి 11కి వెళదాం, అక్కడ ఏం చెప్తారో చూద్దాం. మీరు 10వ మంత్రం చూపించారు. అన్య దేవాహు సంభవాధన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రమ ధీరాణం ఏ నస్తక్షిరే. ఇది చూపించారు కానీ దీని గురించి ఏమీ పెట్టలేదు. 11వ మంత్రం చెప్తున్నారు. 11వ మంత్రంలో మీరు పై మంత్రాల సారాంశం ఏం చెప్పారంటే, విధ్వంసం యొక్క కారణాలను తెలుసుకోవడం ద్వారా మీరు మరణంపై విజయం సాధించవచ్చు, మరియు సృష్టి యొక్క కారణాలు తెలుసుకోవడం ద్వారా మీరు అమరత్వం పొందవచ్చు అని అన్నారు. ఇక్కడ మరణంపై విజయం పొందవచ్చు ఏమిటి? దేనికి మరణం వస్తుంది? మీకు ముందు వివరించారు. శరీరానికి మరణం తప్పదు. ఎవరు విజయం శరీరం మీద విజయం, మరణం మీద విజయం పొందగలుగుతారు? అర్థం చేసుకోండి. ఒక రకంగా ఉంటుంది. యోగ శాస్త్రంలో మరణం పైన విజయం పొందుకోవచ్చు అంటే శరీరములో ఉంటుండగానే సమాధి స్థితికి చేరుకున్న తర్వాత అప్పటికైనా శరీరం నశించిపోద్ది కదా. సృష్టి ధర్మమేది కదా. ఇది జన్మించింది, మరణం తప్పదు. మరి ఈ మరణం మీద విజయం పొందుకోవచ్చు, ఇది ఎవరు మీకు చెప్పారు? ఎలా చెప్పారు? ఇది అర్థం కాకుండా ఉన్నది. సరే, అది విడిచిపెడుతుంది. నాకైతే అర్థం కాలేదు. మరి ఎవరు చెప్పారో, మహానుభావులు మీకు ఎవరు చెప్పారు? మరి వాళ్ళని అడగండి. కానీ ఇక్కడ మీరు లాస్ట్ కంక్లూజన్ మీరు ఏమి ఇచ్చారంటే, పై మంత్రాల సారాంశం అని చెప్పేసి సంభూతి మరియు అసంభూతి రెండింటిని ఆరాధించడం స్పష్టంగా చెబుతున్నది అని చెప్పేశారు. మీకు చెప్పాను కదా. 9వ మంత్రం, 8వ మంత్రం చూపించాం కదా. 9వ మంత్రం మీకు వినిపించాం. ఈ 10వ మంత్రం మీరు చెప్పారు కానీ దీని గురించి మీరు కామెంట్ రాయలేదు. 11వ మంత్రం చూపిస్తున్నారు. ఈ 11వ మంత్రం ఏంటుందో మీకు వినిపిస్తాను, చూడండి ఒకసారి. యజుర్వేదము 40వ అధ్యాయములో 11వ మంత్రం గురించి మీరు చెప్పారు. ఈ మంత్రం ఏంటో మీకు వినిపిస్తాను, చూడండి. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భైగం సహా వినాశేన మృత్యుం త్యక్త్వా సంభూత్యా అమృతమశ్నుతే. ఇదే మంత్రం చెప్పారు. ఈ మంత్రానికి పదార్థము, భావార్థము ఏముందో మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. పదార్థము: మానవులారా, యహ ఏ విద్వాంసుడు సంభూతిం సకల పదార్థముల ఉత్పన్నమగునట్టి ఆ కార్యరూప సృష్టి అంటే ప్రకృతి, చ మరియు దాని గుణ కర్మ స్వభావములను అంటే ప్రకృతి యొక్క గుణకర్మ స్వభావములను, మరియు వినాశం యద్దాని యందు పదార్థములు నశించునో అంటే ప్రకృతిలో ఏ ఏ పదార్థాలు ఉత్పన్నమవుతున్నవి, ఈ ప్రకృతిలో మళ్ళీ ఏ ఏ పదార్థాలు వినాశనం అవుతున్నవో అట్టి
కారణ రూప జగత్తును, అంటే అలాంటి నశించేటటువంటివి, ఉత్పత్తి అయ్యేటటువంటివి ఈ ప్రకృతి అయినటువంటి జడ పదార్థములలో ఇలాంటి కారణ రూప జగత్తును చ మరియు దాని గుణకర్మ స్వభావములను సహా వెంటనే కలిపి ఉభయం రెండింటిని, అంటే ప్రకృతి నుంచి ఉద్భవించేటటువంటి రకరకాల ఈ పదార్థాలు ఈ రెండు ఉన్నాయి కదా, అన్ని కూడా వీటిని ఈ రెండింటిని తత్ ఆ కార్య మరియు కారణ స్వరూపములను వేద ఎరుగును అట్టి విద్వాంసుడు, అంటే ఈ జగత్తులోంచి ఉత్పత్తి అయ్యేటటువంటి రకరకాలైనటువంటి ఈ పదార్థములు, ఈ కారణ రూప పదార్థములు ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి వాటన్నిటినీ వాటి యొక్క స్వరూపములను ఎరుగును అలాంటి విద్వాంసుడు వినాశేన నిత్య స్వరూపముగా ఎరుగబడి ఉన్న కారణమును తెలుసుకొని అది ఈ ప్రకృతి జడ జగత్తు, ఈ జడ జగత్తు నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పన్నమైనటువంటి సకల సమస్త పదార్థములు వీటి యొక్క గుణ కర్మ స్వభావములు తెలుసుకొనినటువంటి విద్వాంసుడు అది. మృత్యుం శరీర త్యాగమును గూర్చి దుఃఖము నుండి తీర్త్వ తరించి అది ఈ ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి సమస్తమైనటువంటి ఈ పదార్థములు వీటి యొక్క గుణ కర్మ స్వభావములు కారణ కార్యములు ఇవన్నీ తెలుసుకునేటువంటి విద్వాంసుడు ఈ శరీరమును త్యాగము గూర్చి దుఃఖము నుండి తరిస్తాడు. అంటే శరీరం అంటే మరణము సంభవించినప్పుడు ఈ శరీరం నుంచి వాడు ఏ విధంగా దుఃఖమును పొందకుండా తరించి దాటి సంభూత్య శరీరము ఇంద్రియములు మరియు అంతఃకరణ రూప ఉత్పన్నమైన కార్యమునందు సృష్టితో ప్రవృత్తులై మోక్ష సుఖమును అశ్నుతే ప్రాప్తి చేసుకును. అంటే ఈ శరీరము ధరించిన తర్వాత విద్వాంసుడు అనేటటువంటి ఎవడు విద్వాంసుడు? ఈ జడతత్వము, ఈ ప్రకృతి యొక్క జడతత్వము నుంచి ఉత్పత్తి అయినటువంటి సమస్తమైనటువంటి పదార్థములు అవి ఏదైనా కావచ్చు, వాటి యొక్క గుణ కర్మ స్వభావములను తెలుసుకున్నటువంటి వాడు ఈ శరీరం కూడా త్యాగం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి దుఃఖమును పొందకుండా చక్కగా ఈ దాని నుంచి విడుదల పొందుతూ మోక్ష సుఖమును అనుభవిస్తాడు, ప్రాప్తి చేసుకుంటాడు. ఇలాంటి దానికోసం మనం పురుషార్థం చేయాలి. సరే, ఇప్పుడు భావార్థం చూద్దాం. భావార్థం: ఓ మానవులారా, కార్యాకారణ రూప వస్తువులు నిరర్ధకములు కావు, కానీ కార్యాకారణముల గుణ కర్మ స్వభావములు తెలుసుకుని ధర్మము మున్నగు మోక్ష సాధనములందు సంయుక్త పరచి, ఇక్కడ ధర్మము మున్నగు మోక్ష సాధనములు. జీవుడు అనేటటువంటి వాడు శాశ్వతుడు, వీడికి మరణము లేదు. ఇదే మనకు భగవద్గీత చెప్తుంది, సాంఖ్య దర్శనం చెప్తున్నది, వైశేషికం చెప్తున్నది, మనకి ఉపనిషత్తు చెప్తున్నవి. జీవుడు అనేటటువంటి వాడు శాశ్వతుడు, వీరికి మరణం ఉండదు. మరి మరణం మీద విజయం ఎలా పొందుకుంటారు? దేని మీద విజయం పొందుకుంటారు? శరీరం మీద. ఈ శరీరం నశ్వరము, అదే చెప్తుంది మంత్రము. ఇక్కడ మోక్షము, జీవుడు అనేటటువంటి వాడు శరీరాన్ని ధరించిన తర్వాత వాడి జీవన విధానములో ధర్మ అర్థ కామ మోక్షం వీటిని ప్రాప్తం చేసుకోవాలి. అంటే వీటికి సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం అర్థం కావాలి. ఇది ఎలాగ అర్థం అవుతుంది? 4 వేదాలను చదవాలి, దర్శనాలు చదవాలి, ఉపనిషత్తు చదవాలి. ఇవేమీ చదవకుండా ఈ విద్వాంసులు, పండితులు, ఇప్పుడు ఉండేటువంటి గురువులు, ఈ బాబాలు, ఈ వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో రచించినటువంటి పుస్తక గ్రంథ పఠనం చేసేసుకుని ఇవేవో శాశ్వతం అనేసేసుకుని ఇటు వేదాలని తిరస్కరిస్తున్నాము. మహర్షులు చెప్పినటువంటి ఈ దర్శనాలను చూడము, ఈ మహర్షులు చెప్పినటువంటి ఉపనిషత్తుని చూడము. వీళ్ళు ఏమి త్యాగం చేస్తారని, వీళ్ళకి ఏం జ్ఞానం వచ్చిందని చెప్పేసి వీళ్ళ మాటల మీద ఇవే సత్యం అనుకుని మనం వాదించుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నామా, మనకు అర్థం కావట్లేదు. సరే, ఇక్కడ ఏం చెప్పారు చూద్దాం. మోక్ష సాధనములందు సంయుక్తపరిచి దేన్ని? వీటన్నిటినీ కూడా ఏ ప్రకృతినైతే మనం శరీరంగా తీసుకొని ధరించామో ఈ ప్రకృతి అనేటువంటి శరీరాన్ని, ప్రకృతికి గుణ కర్మ స్వభావములను వీటన్నిటినీ మోక్ష సాధములందు సంయుక్తపరిచి తమ శరీరము మునగు కార్యకారణములను వాని నిత్యత్వము తెలుసుకుని మరణ భయమును వదలవేసి మోక్షమును సాధించుడు. ఖచ్చితంగా చెప్తుంది. ఏమంటే మనం జన్మించిన తర్వాత మన లక్ష్యం ఏమిటండి?
అనుకోకండి, మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి? 40 రూపాయలు డబ్బులు సంపాదించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల కొద్ది కోట్ల కొద్ది దాచుకోవడమా, అపార్ట్మెంట్ కట్టేసేసుకోవడమా, పిల్లలకి సంపాదించుకోండి, తప్పు కాదు. కానీ లక్ష్యం, ఎందుకు జన్మించాము, దీనికి కారణం ఏమిటి, ఈ శరీరాన్ని ధరించడానికి కారణం ఏమిటి? పూర్వజన్మ కృతం పుణ్యం కృతం కర్మ ఏదైనా కావచ్చు, అది కదా ధరించి శరీరంలోకి వచ్చాము. మరి ధరించిన తర్వాత ఆ కారణ కార్యములన్నిటి మనం చేసుకుంటూ వస్తున్నప్పుడు వీటన్నిటిని దాటాలనేటట్లయితే మనం ఏం చేయాలి? మోక్ష ప్రాప్తికి ఈ శరీరాన్ని వినియోగించుకొని, ఈ ప్రకృతిని వినియోగించుకొని మోక్షానికి మనం పురుషార్థం చేయాలి. అది చెప్తుంది. అలాగ ఎవరైతే చేస్తున్నారో మరణ భయమున వదలవేసి మోక్ష సాధించుడు మోక్షం అని చెప్తూ, ఈ విధముగా కార్యకారణములచే వేరే వ్యక్తి మోక్షమును సాధించవలెను. కానీ పరమేశ్వరుని స్థానమున, ఇక్కడ చెప్తుందండి, పరమేశ్వరుని స్థానమున ఈ కార్యకారణ ఉపాసన ప్రకరణమును నిషేధించవలెను. ఖచ్చితంగా చెప్పేస్తున్నది వేదం మనకి. వేదం 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 అనుకోవడే తప్ప వేదం గురించి మనకి అర్థం కాకుండా పోయింది. వేదం ఎంత ఖచ్చితంగా చెప్తుంది, ఏం చెప్తుంది? పరమేశ్వరుని స్థానమున అంటూ, ఉదాహరణకి ఈ హృదయము పరమాత్మ స్థానం. ఈ హృదయము పరమాత్మ స్థానం అన్నప్పుడు ఇటువంటి హృదయాకాశములో ఆ పరమాత్మ కొలువై ఉన్నాడు కదా, ఇది గ్రహించాలి కదా. ఇలాంటి గ్రహించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మోక్ష సాధనకు ఈ పరమేశ్వరుని స్థానము ఏదైతే ఉందో ఆ స్థానమున ఈ కార్యకారణం ఏవైతే ఉన్నావో ఇవేమి కూడా పెట్టవద్దు, నిషేధించండి. ఇదే చెప్పింది. ఇదే విషయాన్ని మనకు ఉపనిషత్తులు చెప్తున్నది. మీకు అది కూడా చూపిస్తాను. ఈ 12 మంత్రం చెప్పేసి అందులోకి వెళ్ళి అది కూడా మీకు వినిపిస్తాను. అది చూడండి. ఈ మంత్రము యజుర్వేదము 40వ అధ్యాయంలో 12వ మంత్రంగా ఇది కనబడుతుంది. ఇక్కడ మీరు కొంచెం గమనించండి. మీరు పెట్టినటువంటి కామెంట్ లో 9, 10, 11 ఏం చెప్పారు? సంక్షిప్తంగా విశ్లేషించి ప్రకృతిని ఆరాధించవచ్చు, పరమాత్మని ఆరాధించవచ్చు అని మనకి మంత్రాల ద్వారా మనకు అర్థమైంది. ఇది చేయాలి, ఇది ఉపాసన అని చెప్పేసి మీరు అన్నారు కదా. ఇప్పుడు ఎంతవరకు చెప్పింది చూశారు కదా. ఇప్పుడు మీకు 11వ మంత్రం తర్వాత 12 వచ్చింది కదా. ఈ మంత్రం ఏం చెప్తుందో ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. అందంతమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ యువతే తమోయ విద్యాయాగం తథాహ. ఇది మంత్రం. ఈ మంత్రానికి పదార్థము భావార్థము మీకు వినిపిస్తాను. ఒకసారి చూడండి ఏం చెప్తుందో. పదార్థము ఏ మనుష్యుడు అవిద్యాం అనిత్యమున నిత్యమును, అశుద్ధమందు శుద్ధిని, దుఃఖమునందు సుఖమును, మరియు అనాత్మయగు శరీరమునందు ఆత్మ బుద్ధి రూపమును, అవిద్య దాని అనగా జ్ఞానము మున్నగు గుణరహితమగు కారణ రూపమును అనగా పరమేశ్వరునకు భిన్నమగు జడ పదార్థములను ఉపాసించెదరో పూజించెదరో వారు అంధంతమః దృష్టి నిరోధకమగు అంధకారము మరియు అత్యంత అజ్ఞానమును ప్రవిశంతి పొందుచున్నారు. ఇక్కడ గమనించండి. ఈ మంత్రములో మనకి అంటే 12వ మంత్రంలో ఎంత వివరణాత్మకంగా చెబుతున్నది. అవిద్యని ప్రాప్తం చేసుకుని ఈ అవిద్య ద్వారా ఈ ప్రకృతి కారణాకార్య రూపమగు జడ జగత్తును ప్రకృతిని పరమేశ్వరునికి భిన్నముగా ఎవరైతే ఉపాసిస్తున్నారో పూజిస్తున్నారో అలాంటి వారు దృష్టి నిరోధకముగా అంధకారం మరియు అత్యంత అజ్ఞానమున పొందుతున్నారు, అజ్ఞానం పొందుకుంటున్నారు అన్నమాట. జడతత్వాన్ని ఉపాసించేటటువంటి వారు అజ్ఞానాన్ని పొందుకుంటారు అని క్లియర్ గా మనకి ఇక్కడ ఈ మంత్రం ఘోషిస్తుంది. మరి మీరు ఈ యొక్క అపర అంటే ఈ ప్రకృతి తత్వాన్ని కూడా ఆరాధించవాలని అని మాట ఎవరు చెప్పారు మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? సెల్వరాజు గారు ఒక్కసారి మీరు పరిశీలించండి, అర్థం చేసుకోండి.
మీకు నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మీరు మహర్షి దయానంద సరస్వతుల వారు అనువదింపబడినటువంటి వేదాన్ని చదవండి. వారి చేత విరచితమైనటువంటి షడ్ దర్శనాలు ఉన్నవి, అనువాదాలు. ఇవి కూచిపూడిలో దొరుకుతాయి. కూచిపూడిలో దొరికినటువంటి ఈ యొక్క షడ్ దర్శనాలని చదవండి, మీకు అర్థమవుతుంది. సరే, వారు దృష్టి నిరోధకముగ అత్యంత అజ్ఞానమును ప్రావిశంతి పొందుచున్నారు. మరియు ఎవరు పండితులమని ఎంచుకుందరో విద్యాయాం కేవలము శబ్దార్థములను వాని సంబంధములను ఎరుగుట మాత్రమచే అవైదికాచరణమనందు రతాహ రమణ మొనచుచుందెరో తే వారు కూడా తతః దానికన్నను భూయా ఇవ అధికతరమగు తమః అజ్ఞాన రూప అంధకారమునందు ప్రవేశించుదురని ఎరుగుడు. క్లియర్ గా చెప్పేసిస్తుంది. నేను పండితులమని చెప్పేసి కొంతమంది ఈ భుజాలు ఎగరేసేసుకుని ఓహో అనర్గళంగా చెప్పుకుంటూ వస్తుంటారు. అలాంటి వారు ఈ శబ్దములు, శబ్దార్థములు, వారి సంబంధములు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అవైదికాచరణమునందు రమణ మంచుకుంటూ అందులోనే ఉంటుంటారు తప్ప లోపలికి వెళ్ళి యథార్థ తత్వ జ్ఞానాన్ని గ్రహించలేకపోతుంటారు. అజ్ఞాన రూపమున వారు కూడా అంధకారంలో ప్రవేశిస్తారని క్లియర్గా మంత్రం చెప్పేసిందండి. సరే, భావార్థం. ఈ మంత్రమునందు ఉపమాలంకారమనగదు జ్ఞానాది గుణయుక్తము చేతనము జ్ఞాత అవిద్యారూప వస్తు జ్ఞేయము తెలుపుకోదగినది. చేతనమగు బ్రహ్మ ఉపాసనీయుడు లేక చేతనమైన విద్వాంసుని ఆత్మ సేవించదగినది. ఇక్కడ గ్రహించాల్సింది చేతనమగు బ్రహ్మ, చేతనమైనటువంటి విద్వాంసుని యొక్క ఆత్మ సేవించదగినది. ఎవరిని? ఆ పరమాత్మని. ఆత్మ ఆ పరమాత్మని సేవించదగినది అని చెప్తున్నది ఇక్కడ. తద్భిన్నమైనది ఉపకారము పొందదగినదే గాని ఉపాసనీయము కాదు. ఆహా, ఎంత అద్భుతంగా వినిపించారండి. ఆత్మ ఈ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ శరీరమునందు ఆత్మ ఉంటూ ఈ శరీరము జడ పదార్థము, ఈ కనబడేటువంటి దృశ్య పదార్థములన్నీ జడ పదార్థములే. ఇటువంటి జడ పదార్థములకు కాకుండా దీనికి భిన్నంగా ఉండినటువంటి పరమాత్మ చేతనమైనటువంటిది, దానిని ఉపాసించవాలని తప్ప అటువంటి పరమాత్మకు భిన్నమైనటువంటిది ఈ ప్రకృతి ద్వారా మనం అందరం కూడా ఉపకారం పొందుతున్నాం. ఈ ప్రకృతి ఉంది కాబట్టి భూమి నుంచి సకల సంపదలు, ఔషధులు అన్ని మనకు ప్రాప్తం అయిపోతున్నాయి, ఆనందంగా అనుభవిస్తున్నాం. జలం ఉంది కాబట్టి అన్ని రకాల మన అవసరాలు తీరుతున్నాయి. ఈ వాయువు ఉంది కాబట్టి అంటే ఈ పంచతత్వములు మనకి ఉపకార పొందదగినది. ఇటువంటి ప్రకృతి ఉపాసనీయము కాదు అని ఖచ్చితంగా ఈ మంత్రం మనకు బోధిస్తున్నది. మరి మీరు ఈ ప్రకృతి ఉపాసనీయము ఆరాధించాలని ప్రకృతిని అంటారు. మరి ప్రకృతిని ఆరాధించమని వేదంలో ఎక్కడుందండి సెల్వరాజు గారు? ఆలోచించండి ఒకసారి. సరే, ఉపాసనీయము కాదు. ఏ మానవులు అవిద్య, అస్మిత, రాగద్వేష అభినివేశములను క్లేశములచే కూడి ఉన్నారో వారు ఆ పరమేశ్వరుని వదలి దానికి భిన్నమగు జడ వస్తువులను ఉపాసించి మహా దుఃఖ సాగరమున మునిగిపోవుదురు. అద్భుతంగా చెప్తుంది. మరియు ఎవరు శబ్దార్థముల అన్వయ మాత్రం మెరుగునంతటి సంస్కృతమనే చదివి సత్య భాషణము పక్షపాత రహితమునగు న్యాయాచరణ రూప ధర్మమును ఆచరించరు. ఇంత విశేషం. చాలా మంది విద్వాంసులు, పండితులు ఈ పక్షపాతంతో ఉంటున్నారు. తనని నమ్మిన సిద్ధాంతం, తన మైండ్ ఏ విధంగా ఏ కోణంలో వెళ్ళిపోతుందో అదే పట్టుకుంటున్నారు. కానీ ఆ వెళ్ళిపోతున్నటువంటి ఆ కోణము, ఆ బుద్ధి జ్ఞాన సహితముగా ఉందా? జ్ఞానము మనకందరికీ వేదమే ప్రమాణం ఉంది. వేద జ్ఞానము తప్పించి వేద సమ్మతంగా ఉండినటువంటి ఏ జ్ఞానమైనా స్వీకరించవచ్చు. వేద సమ్మతము కానిటువంటి విరుద్ధ జ్ఞానం ఏదున్నా సరే
ఇక్కడ పక్షపాతం వహించకుండా న్యాయాచరణతోటి ధర్మమును ఆచరిస్తారో, అలా ఆచరించకుండా ఉండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అభిమాన రూఢులు అయి విద్యను తిరస్కరించి, ఏ విద్యని? వేద విద్యని తిరస్కరించి ఆ విద్యనే, ఏ విద్యని? ఈ రకరకాల విద్యలు స్వీకరించుదురో వారు అత్యంత తమో గుణ రూప దుఃఖ సాగరమున నిరంతరము పీడితులగుచుందురు. కాబట్టి అర్థం చేసుకోండి, మనకి 4 వేదములు ఒక్క పరమాత్మనే ఉపాసించమన్నది. ఈ ప్రకృతి అంత జడతత్వము, ఈ ప్రకృతి అంతటిని వినియోగించుకోవాలి, ఈ ప్రకృతిని తిరిగి మనం శుద్ధి చెయ్యాలి. ప్రకృతిలో అద్భుతమైనటువంటి మనకి కావలసినటువంటి ఎన్నో దివ్యమైనటువంటి గుణములతో ఉన్నది. కాబట్టి ఈ ప్రకృతి మనకి దివ్య గుణములు ఉండటం చేత, పూర్వోక్త దివ్య గుణముల చేత ప్రకృతి మనకి దేవతా శబ్దంతో సిద్ధిస్తున్నది, పరమాత్మ ఉపాసనీయ శబ్దంతో సిద్ధిస్తున్నాడు. జీవుడు అనేటటువంటి వాడు ఈ ప్రకృతి అనే శరీరాన్ని ధరించిన తర్వాత ఈ శరీరాన్ని వినియోగించుకుంటూ ఈ ప్రకృతి యొక్క సహయోగంతో ఆ పరమాత్మని ఉపాసించడానికి, మోక్ష ప్రాప్తిని పొందడానికి సర్వ విధాముల పురుషార్థం చేయాలి. ఇందాక మీరు ముందుని ప్రకృతిని ఆరాధించాలి, పరమాత్మని ఆరాధించాలి అని అన్నారు. మీ ఉద్దేశంలో ఆరాధించడం అంటే ఏమిటో నాకైతే తెలియట్లేదు, కానీ ప్రకృతిని ఆరాధించాలి, ఇది ఒక విధంలో కరెక్ట్ అవుతుంది, సత్యం అవుతుంది. అది ఎలాగనా అని మీరు వేదాలను కానీ రెఫర్ చేస్తే, ఉపనిషత్తును రెఫర్ చేస్తే అప్పుడు అందులోంచి మీకు బయటకు వస్తాయి. ఏమిటది? పరమాత్మ మనకి వేదాలలో యజ్ఞములు చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? ఈ ప్రకృతి అనేటటువంటి శరీరాన్ని ధరించాము, ఒకటి స్థూలంగా కనబడుతున్నది ఈ పంచతత్వాలు శబ్ద రూపరస గంధ స్పర్శాదులకు. ఈ స్థూల ప్రకృతిని మనం వాడుకుంటున్నాం, భూమిని వాడుతున్నాం, భూమిని మనం అశుద్ధం చేస్తున్నాం. అలాగనే జలాన్ని వాడుతున్నాం, దాన్ని పాడు చేస్తున్నాం. వాయువును వాడుతున్నాం, పాడు చేస్తున్నాం. ఇలాగే పంచతత్వాలని మనం మన యొక్క జీవన విధానంలో వాటిని మలినపరుస్తున్నాం. ఈ మలినపరచటం వలన ఈ ప్రకృతిలోంచి రకరకాలైనటువంటి క్రిమి కీటకాదులు, వైరస్లు ఉద్భవించి మానవ మనుగడకు చాలా భయంకర రోగాలను సృష్టిస్తున్నాయి. మానవ జీవన విధానానికి, పశుపక్షాదులకి చాలా అవి నాశనం చేస్తున్నాయి. అలాగనే మానవాని యొక్క జీవన విధానానికి, వీళ్ళ జీవన విధానం సుఖ సంతోషాలతోటి, సంపదలతోటి సస్యశ్యామలంగా ఆనందదాయకంగా జీవించడానికి యజ్ఞం అనేటువంటి ఒక క్రతుని చక్కగా మనకి వేదాలలో కనబడుతుంది. అదేమిటంటే ప్రతి పరమాత్మ మనకి చెప్పిన విధానంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేయమన్నది, ఇది మొదటిది. రెండవది ప్రాణకర్మ చేయమన్నది. మూడవది యజ్ఞము. ప్రతి గృహస్థుడు యజ్ఞం చెయ్యవలసిందే. ఏముందో యజ్ఞం అంటే బోర్డు డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని అండి, అవన్నీ మనం ఎక్కడ చేయగలుగుతామని అనుకోవచ్చు. అదంతా వట్టిది. నిజమే, వట్టిదేం కాదు, నిజమే, డబ్బుతో కూడుకున్న పని. అవన్నీ పెద్ద పెద్ద యాగములు పెద్ద పెద్ద చేస్తారు. కానీ గృహస్థ ధర్మంలో యజ్ఞం అనేటటువంటిది సింపుల్ గా ఒక 16 ఆహుతులతో, 20 ఆహుతులతో చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఈ యజ్ఞం చేయటం వలన ఏం జరుగుతుంది? ప్రకృతి శుద్ధ అవుతుంది, అంటే వాయుమండలం శుద్ధ అవుతుంది, భూమి శుద్ధ అవుతుంది, జలము శుద్ధ అవుతుంది. వీటి మాట ఏమో కానీ ముందు మీరు యజ్ఞం దగ్గర కూర్చొని మీరు యజ్ఞం చేయటం వలన ఆ యజ్ఞంలో వేసినటువంటి సమిధలు, తర్వాత ఆహుతుల రూపంలో వేసినటువంటి వనమూలికలు, ఔషధములు ఏవైతే అవి, ఘృతము, ఇవన్నీ రూపం మార్చుకొని శక్తిశాలిగా మారి శూన్యంలోనికి వ్యాపించి వాయు రూపంలో ముందు మీ లోపలికి వెళ్తాయి. వెళ్ళి మీ నాడీ మండల వ్యవస్థను శుద్ధి చేస్తాయి. అంటే శరీరంలో ఉండిన రోగకారక క్రిముల్ని ముందు చంపేస్తాయి. రెండవది వాయుమండలాన్ని శుద్ధి చేస్తారు. మూడవది ఘనీభవించిన మేఘాలు వర్షింపజేస్తారు. నాలుగవది వర్షాలు పట్టాల భూమి శుద్ధి అవుతుంది, భూమి సస్యశ్యామలంగా ఉంటాయి, పంటలు చక్కగా పండుతాయి. భూమిని ఆశ్రయించినటువంటి పశుపక్ష్యాదులు కావచ్చు, మనము కావచ్చు, మనందరూ ఆనందమైన జీవితం సాగిస్తాం. జలము శుద్ధి అవుతుంది. ఇందు గురించి యజ్ఞక్రతు చేయమన్నది.
మరి మనం ఎంతవరకు చేస్తున్నాం? ఇది పక్కన పెట్టేస్తున్నాం, దీని స్థానంలో ఏంటేంటో చేస్తున్నాం. ఈ వైరస్లు పెరిగిపోతున్నాయి, ఇవో మహమ్మారి ఉంది కదా, ఇప్పుడు రోగం వచ్చి అందరూ కుక్కలు గుడ్డ కట్టుకొని బయటకు వెళ్ళడానికి భయం వేస్తున్నాం. అంత కలుషితం అయిపోయింది. ఈ విధంగా ప్రకృతిని ఆరాధించమని ఇది ఉన్నది నాయన. మీరే ఆరాధించమని ప్రకృతి ఏ విధంగా ఆరాధించమని అర్థం కాదు, కానీ ఈ విధమైనటువంటి ప్రకృతిని శుద్ధి చేసిన యజ్ఞక్రియ ఉన్నది. కానీ ఉపాసన అనేటటువంటిది ఒక్క పరమాత్మగా జరగాలి. ఏ వ్యక్తికి ఏ విధంగా ఎవరికి జరిగేది కాదు అని క్లియర్ గా వేదం చెప్పేసేసింది. మీ ప్రశ్నకి లేదా మీరు వేసిన కామెంట్స్ కి ఇది సమాధానం. ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, నివృత్తి చేసుకోండి. ఎవరిని ద్వేషించడం కాదు, ఏ ఆధ్యాత్మిక సంస్థను కానీ ఎవరిని కానీ మనం ఇంకో రకంగా చెప్పడం కాదు. వేదములో ఉన్న విషయాన్ని మీరు బయట పెట్ట అంతే. ఇందులో నా సొంతం ఏమీ చెప్పలేదు. మీరు అన్యదా భావించకండి, అర్థం చేసుకోండి. నమస్కారం.